నమస్తే ఎస్జీఎస్ కు స్వాగతం. నా పేరు కిరణ్ భాయ్. ముందుగా హెడ్లైన్స్. విశాఖ కుంభకోణంపై సీబీఐతో విచారణ జరిపించాలని వైఎస్ఆర్సీపీ ప్లీనరీ సమావేశం తీర్మానం. ఎమ్మెల్యే అనితపై నిప్పులు జరిగిన ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి. మాడుగుల మండలం ఎల్ కొత్తపల్లిలో విషాదం. పెద్దేరు రిజర్వాయర్ ఎడమ కాలువలో ఈతకు దిగి మృత్యువాత పడ్డ 3 యువకులు, 1 గల్లంతు. బిక్కుబిక్కుమంటూ జీవనం సాగిస్తున్న కొండవాలు ప్రజలు. ఎప్పుడు ఏ ప్రమాదం సంభవిస్తోందోనని ఆందోళన. వెబ్ కౌన్సిలింగ్ ద్వారా బదిలీల ప్రక్రియ నిర్వహించాలి. జీవీఎంసీ గాంధీ విగ్రహం ఎదుట ఉపాధ్యాయ సంఘాల ఆందోళన. మద్యం షాపులను తరలించాలంటూ జ్ఞానాపురం వాసుల శాంతి ర్యాలీ. వద్దని మొత్తుకుంటున్న అధికారులు పట్టించుకోవడం లేదని జనం ఆవేదన. టీడీపీలో కృష్ణారెడ్డి మరింత ముందుకు సాగాలి. ఆయన అభినందన సత్కార సభల్లో జిల్లా మంత్రులు అయ్యన్న, గంటాలు. విశాఖ భూకుంభకోణం ఏజెన్సీలో గిరిజనుల ఆరోగ్య పరిస్థితి మెరుగుపరచడంలో అధికార టీడీపీ ఘోరంగా విఫలమైందని వైఎస్ఆర్సీపీ ప్లీనరీ సమావేశాల్లో పలువురు దుయ్యబట్టారు. విశాఖ భూకుంభకోణాన్ని సిట్తో కాకుండా సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఏజెన్సీలో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలని డిమాండ్ చేశారు. వైఎస్ఆర్సీపీ ప్లీనరీ సమావేశంపై రిపోర్ట్. విశాఖలో 1,00,000 ఎకరాల భూ కుంభకోణాన్ని ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానూ నీరు గార్చేందుకు కుట్ర పన్నుతోందని వైఎస్ఆర్సీపీ ప్లీనరీ సమావేశంలో పలువురు వక్తలు ఆందోళన వ్యక్తం చేశారు. సిట్ దర్యాప్తుతో బాధితులకు ఒరిగిందేమీ ఉండదని సీబీఐతో విచారణ జరిపించాలని మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ డిమాండ్ చేశారు. అయితే భూ కబ్జాలకు పాల్పడిన అధికార పార్టీ నేతలను కాపాడుకునేందుకు సిట్ దర్యాప్తు వేశారని ఆరోపించారు. ఈ ప్లీనరీలో ప్రభుత్వ వైఫల్యాలను, ఎమ్మెల్యేల తీరును ఎండగట్టారు. పాయకరావుపేట ఎమ్మెల్యే అనితపై పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వర్ నిప్పులు చెరిగారు. గరగపరులో దళితులకు అన్యాయం జరిగితే నోరు మెదపని ఎమ్మెల్యే అనిత చంద్రబాబు పైన, లోకేష్ల పైన ఎవరైనా విమర్శిస్తే వారిపై కేసులు కూడా నమోదు చేస్తున్నారని విరుచుకుపడ్డారు. ప్రజా సమస్యలు పట్టించుకోని అనిత అధికార పార్టీ నేతలకు తొత్తుగా మారారని ఘాటుగా విమర్శించారు. ఖచ్చితంగా రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క సోదరుడు తన యొక్క జాతిని, తన యొక్క కులాన్ని గొప్పగా చెప్పుకుంటారు. కానీ అధికారులు మాత్రం దళితులకు ఏమైనా అవుతా మాత్రం స్పందించరు. రాష్ట్రంలో 2 వ్యక్తులకు ఏమైనా అవుతా మాత్రం చాలా స్పందిస్తారు. అదే చంద్రబాబు నాయుడు కానీ, నారా లోకేష్ గారు. మనం ఉన్నామంటే వెంటనే దాంట్లో ఎస్సీ అడ్రస్ అని తెలుసుకోవడం సంబంధం నా సంబంధం లేకపోయినా ఆమె దాంట్లో స్పందించి దానికి సంబంధించిన వ్యక్తుల్ని అరెస్టు చేయించలేక కూడా ఇవ్వడం నిద్రపోదు. నేను ఒకటే చెప్తున్నాను, ఆమెకు మనం ఒక ప్రజాప్రతినిధులుగా దళితుల హింసలో కంటే మనకు అవకాశాలు వచ్చాయి కనుక ఈరోజు చట్టసభలో మనం వచ్చినప్పుడు ఖచ్చితంగా మన జాతిని కానీ, కులాన్ని కానీ ఖచ్చితంగా కాపాడాల్సినటువంటి బాధ్యత మనం ఉంది. అందుకనే ఆమె ఎంతసేపు దళిత మహిళలు చెప్పుకున్నా, దళిత మహిళలకు అన్యాయం జరుగుతున్నా ఎక్కడ స్పందించకపోవడమే ఆమె దళిత ద్రోహి అయిందని చెప్పి సందర్భంగా చెప్తా ఉన్నాను. పోర్టు కళావాణి వేదికగా జరిగిన ప్లీనరీలో ప్రత్యేక హోదాపై మరో పోరాటం చేపట్టాలని తీర్మానించారు. ప్రజల వెంట ఉంటూ ప్రభుత్వంపై పోరాటం చేయాలని నిర్ణయించారు. జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ అధ్యక్షతన జరిగిన ప్లీనరీలో ప్రభుత్వ దమన నీతిని పలువురు ఎండగట్టారు. ఈత సరదా 4 యువకుల ప్రాణాలను బలికొంది. ఆయా కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. మాడుగులలోని రిజర్వాయర్ కాలువలో దిగి 3 మృతి చెందగా 1 గల్లంతయ్యారు. మరోవైపు విశాఖ బీచ్లో స్నానానికి దిగిన బీటెక్ విద్యార్థి గల్లంతయ్యాడు. వివరాల్లోకి వెళితే నగరంలోని కాల్ సెంటర్లో పనిచేస్తున్న 11 మంది యువకులు ఆదివారం కావడంతో బైక్లపై మాడుగుల మండలం వెళ్లారు. మోదకొండమ్మ అమ్మవారిని దర్శనం చేసుకున్నారు. అక్కడి నుండి ఎల్ కొత్తపల్లిలోని పెద్దేరు రిజర్వాయర్కు చెందిన ఎడమ కాలువ వద్దకు వెళ్లారు. వీరిలో దిలీప్, నాని, దత్తాత్రేయతో పాటు మరొకరు ఈతకు దిగారు.
లోతును గమనించకుండా ఈతకు దిగిన ఆ నలుగురిలో ముగ్గురు మృత్యువాత పడగా ఒక్కరు గల్లంతయ్యారు. దీంతో ఆ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఇదిలా ఉండగా నగరంలో ఆర్కే బీచ్లో 5 విద్యార్థులు స్నానానికి దిగారు. వీరిలో ఆదిత్య కళాశాలలో బీటెక్ చదువుతున్న విద్యార్థి శ్రీకర్ గల్లంతయ్యాడు. కోస్ట్ గార్డు సిబ్బంది గల్లంతైన విద్యార్థి కోసం గాలిస్తున్నారు. వేర్వేరు ఘటనల్లో 4 మృతి చెందడంతో ఆయా కుటుంబాల్లో పెను విషాదాన్ని నింపింది. వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో కొండవాలు ప్రాంతాల్లో ప్రజలు బిక్కుబిక్కుమంటూ జీవిస్తున్నారు. గత వారం రోజులుగా ఎడతెరిపి లేని కురుస్తున్న వర్షాల వల్ల కొండ చర్యలు విరిగిపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో ఏ క్షణంలో ఏ ప్రమాదం ముంచుకొస్తుందోనని భయభ్రాంతులకు గురవుతున్నారు. కొండవాలు ప్రాంతవాసుల దుస్థితిపై రిపోర్ట్. స్మార్ట్ సిటీ విశాఖలో కొన్ని వేల కుటుంబాలు కొండలపై ఆవాసాలను ఏర్పరచుకొని జీవనం సాగిస్తున్నాయి. ముఖ్యంగా గాజువాకలో సగానికి పైగా కొండ ప్రాంతమే. నివాసయోగ్యం కాకపోయినా ప్రమాదకరమని తెలిసినా కొండల్ని ఆశ్రయించుకుంటున్నారు. వర్షాల నేపథ్యంలో వీరు భయం గుప్పెట్లో బిక్కుబిక్కుమంటున్నారు. ఏ క్షణంలో ఎటువంటి ప్రమాదం ముంచుకొస్తుందోనని భయపడుతున్నారు. గతంలో చాలా చోట్ల మట్టి పెళ్లలు విరిగి చనిపోయిన ఘటనలు అనేకం చోటు చేసుకున్నాయి. అయినా కొండలు వీడని పరిస్థితి. ప్రమాదకర పరిస్థితుల్లో జీవనాన్ని సాగిస్తున్న తమను దృష్టిలో పెట్టుకుని రక్షణ గోడలు నిర్మించాలని కొండవాల ప్రాంతవాసులు కోరుతున్నారు. ప్రభుత్వం వారు కూడా చర్యలు తీసుకొని ఎటువంటి అపాయం లేకుండా వాళ్ళకి ప్రొటెక్షన్ వాల్స్ ఏర్పాటు చేస్తే బాగుంటుందని చెప్పేసి మా తాలూకా అభిప్రాయం. ప్రభుత్వాలు తొందరలోనే అటువంటి చర్యలు తీసుకొని ప్రజల్ని కూడా చైతన్యపరచాలని గతంలో పైడిమామ కోణంలో ఒక ఇల్లు కూలిపోయి భార్యాభర్తలు ఇద్దరు చనిపోయారు. అలాగే 60వ వార్డులో LBS నగరు చిట్టినాయుడు కాలనీ దశమకొండ ఏరియాలో కొండవాల ప్రాంతం ఉంది. ఆ ప్రాంతంలోనూ ఏమాత్రం ఒక్క రాయి జారినా జరిగే కొన్ని వందల కుటుంబాలు కూలిపోయే ప్రమాదం ఉంది. దానికి అధికారులు తక్షణమే చర్య తీసుకొని ఆ ప్రాంతవాసులకు ఏదైనా మార్గం చూపిస్తారని కోరుతున్నాం. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి కొండల అక్రమాలను నియంత్రించేందుకు చర్యలు చేపట్టాలి. లేకపోతే మరిన్ని ప్రమాదాలు జరిగే ప్రమాదం పొంచి ఉందని ప్రజా సంఘాలు హెచ్చరించాయి. వెబ్ కౌన్సిలింగ్ విధానంలోనే బదిలీలు జరపాలని డిమాండ్ చేస్తూ ఉపాధ్యాయులు ఆందోళన బాటపట్టారు. ఈ మేరకు జీవీఎంసీ గాంధీ విగ్రహం ఎదుట ఆందోళన నిర్వహించారు. వెబ్ కౌన్సిలింగ్ విధానం వల్ల ఉపాధ్యాయుల బదిలీలు అతి తక్కువ సమయంలో పారదర్శకంగా చేయవచ్చునని వేదిక కార్యదర్శి వర్మ అన్నారు. అలాంటిది ప్రభుత్వం కొంతమంది నాయకులు అక్రమార్కుల కోసం మాన్యువల్ కౌన్సిలింగ్ నిర్వహించడం అన్యాయమని అన్నారు. దీనివల్ల పైరవీలు జరిగి అక్రమార్కులకు అనువుగా మారుతుందని అన్నారు. తక్షణం ఈ ప్రక్రియను నిలుపుదల చేసి వెబ్ కౌన్సిలింగ్ విధానం ద్వారా బదిలీల ప్రక్రియ చేపట్టాలని డిమాండ్ చేశారు. ఉపాధ్యాయ నాయకుల తాలూకా స్వార్థపూరిత ఆలోచనల కారణంగా మళ్ళీ వెనకటి ఏదైతే మాన్యువల్ కౌన్సిలింగ్ జరిగి అందులో అక్రమాలు జరుగుతున్నాయి దానికే తెరలేపడానికి సిద్ధమైంది. దానికి సంబంధించి 42-43 జీవోలు ఇచ్చింది. దాన్ని రద్దు చేసి మళ్ళీ గవర్నమెంట్ ఏదైతే ముందు నిర్ణయం తీసుకుందో వెబ్ కౌన్సిలింగ్ ద్వారా బదిలీలు జరపాలని మేము డిమాండ్ చేస్తున్నాం. 2015లో వెబ్ కౌన్సిలింగ్ ద్వారా బదిలీలు జరిగాయి, చాలా బాగా జరిగినాయి, ట్రాన్స్పరెంట్గా జరిగినాయి. ఎవరి తాలూకా మంత్రి కానీ లేకపోతే ఉపాధ్యాయ నాయకుల తాలూకా ప్రమేయం లేకుండా చక్కగా జరిగింది. మరి అలాంటిది ఒక విజయవంతమైన ప్రక్రియని మరి ఈరోజు మళ్ళీ ఏదైతే అక్రమాలు జరుగుతున్నాయో దానికి వెనక్కి వెళ్ళడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం మేము నిరసిస్తున్నాం. మేమేం చేస్తున్నాం అంటే వెబ్ కౌన్సిలింగ్ ద్వారా ఈ బదిలీలు జరగాలని కోరుకుంటున్నాం. ఆల్రెడీ రాష్ట్ర ప్రభుత్వం కేజాల్ అనే యాప్ ద్వారా రాష్ట్రంలో ఉన్న ఉపాధ్యాయులందరికీ కూడా ఫోన్ చేస్తున్నారు. ఫోన్ చేస్తే సర్వేలో కూడా ఎక్కువ మంది వెబ్ కౌన్సిలింగ్ కావాలని కోరుతున్నారు. కానీ ఈ నాయకులు ఎక్కువ మంది ప్రాథమిక ఉపాధ్యాయులు ఉండడం వల్ల హై స్కూల్లో టీచర్ల నాయకత్వంలో లేకపోవడం వల్ల వచ్చిన నష్టం ఏంటంటే వాళ్ళందరూ కూడా
స్వాతి ప్రమోటర్స్ అధినేత మేడపాటి కృష్ణారెడ్డి తెలుగుదేశం పార్టీలో మరింతగా ముందుకు సాగాలని జిల్లా మంత్రులు అయ్యన్న పాత్రుడు గంటా శ్రీనివాసరావులు ఆకాంక్షించారు. ఇప్పటికే అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న ప్రజల మన్ననలను కృష్ణారెడ్డి పొందుతున్నారని మంత్రులు తెలిపారు. ఉడా చిల్డ్రన్స్ థియేటర్లో మేడపాటి కృష్ణారెడ్డి జన్మదినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన అభినందన సభలో మంత్రులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. కృష్ణారెడ్డిని ఘనంగా సత్కరించారు. స్వాతి ప్రమోటర్స్ కుటుంబ సభ్యుల సమక్షంలో ఆయన కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు, సంస్థ సభ్యులు, టీడీపీ నేతలు పాల్గొన్నారు. ఇప్పుడే జూన్ ఉదయం మొక్కల నాటి కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. మరి కృష్ణారెడ్డి గారు కూడా దాంట్లో పూర్తిగా ఇన్వాల్వ్ అవ్వాలి. దట్ ఈస్ మై రిక్వెస్ట్. ఎందుకంటే నేను కలెక్టర్ గారు కూర్చొని చంద్రబాబు నాయుడు గారి ఆదేశం మేరకు 3 రోజుల క్రితం కలెక్టర్ గారు మేము కూర్చొని మన విశాఖపట్నంలో 2,50,00,000 మొక్కలు నాటాలని చెప్పి కార్యక్రమం తీసుకోవడం జరిగింది. ఈరోజు ఒక్కరోజు విశాఖపట్నం జిల్లాలో 4 డివిజన్లో ఈ ఒక్కరోజు కూడా 10 లక్షల మొక్కల్ని ఉదయం నుంచి సాయంత్రం వరకు మేము ప్రమోట్ చేశాం. అలాగే కృష్ణారెడ్డి గారికి కూడా వారు పూర్తి సహకారాన్ని అందించి ఈ ప్లాంటేషన్ ప్రోగ్రామ్ లో పూర్తిగా ఇన్వాల్వ్ అయ్యి కృష్ణారెడ్డి అందరూ కూడా స్వాతి కృష్ణారెడ్డితో బాగా పాపులర్. మనస్ఫూర్తిగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తుంటూ మరి తన నిండు 3 ఏళ్లు ఆయురారోగ్యాలతో ఐశ్వర్యాలతో కొనసాగాలని కోరుకుంటూ, మామూలుగా ఒక వ్యక్తి పుట్టినరోజు సందర్భంగా ఆ సంవత్సరం పాటు కూడా మనం ఏం కార్యక్రమాలు చేస్తాం, ఏ విధంగా సమాజం ఉపయోగపడ్డా ఒకసారి ఆలోచిస్తే ఈరోజు కృష్ణారెడ్డి పరంగా చూస్తే తమ కాలనీలో వైన్ షాపులను తొలగించాలని డిమాండ్ చేస్తూ జీవీఎంసీ 44 వార్డు జ్ఞానాపురం వాసులు చేస్తున్న పోరు కొనసాగుతోంది. గత 12 రోజులుగా జ్ఞానాపురం వాసులు ఆందోళన నిర్వహిస్తున్నా అధికారులు పట్టించుకోకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మద్యం షాపులను తక్షణం తరలించాలని నినాదాలు చేస్తూ ఆదివారం వందలాదిగా కాలనీ వాసులు, పాస్టర్లు శాంతి ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఫాదర్ రాజ్ కుమార్ మాట్లాడుతూ విద్యా సంస్థలు నిలయమైన జ్ఞానాపురంలో వైన్ షాప్ను తరలించాలని కోరారు. ప్రజా సంక్షేమమే తమ లక్ష్యమని చెప్పుకుంటున్న ప్రభుత్వం ప్రజల గోడు పట్టించుకోవాలని కోరారు. మందుబాబుల ఆదాయాలు శృతిమించిపోతున్నాయని, రాత్రులు ఈ మార్గంలో ప్రయాణించాలంటేనే స్థానికులు భయపడిపోతున్నారని, ముఖ్యంగా మహిళలైతే ఇంటి నుండి బయటకు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మద్యం షాపులను తరలించే వరకు శాంతియుత నిరసనలు కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు సతీష్ కుమార్, వార్డు టీడీపీ అధ్యక్షుడు ఇరోతి చిన్నకుమార్, టీచర్ రాణి, సునీల్, పెద్ద సంఖ్యలో మహిళలు తదితరులు పాల్గొన్నారు. విషయం ఏమిటంటే నడి రోడ్డు మీద 1 కాదు 2 కాదు 3 మద్యం వైన్ షాపులు ఉన్నాయి. స్త్రీలు సాయంకాలం అయితే బయటకు రాలేకపోతున్నారు. పట్ట పగలు అసభ్యంగా అభ్యంతరకరమైన పరిస్థితి ఇక్కడ ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో ఇన్ని షాపులు వైన్ షాప్స్ ఉండడం వాళ్ళు ఎంత అనర్థం, ఎంత ప్రజలకి ఎంత ఆందోళనకరంగా ఉందో మేము చెప్పలేకపోతున్నాం. ఇటువంటి పరిస్థితుల్లో గత 12 రోజులుగా పార్టీలకు అతీతంగా, కుల మతాలకు అతీతంగా, ఎందుకంటే ఇక్కడ హైందవ దేవాలయాలు ఉన్నాయి, చర్చిలు ఉన్నాయి, మరి స్కూల్స్ ఉన్నాయి, కాలేజెస్ ఉన్నాయి. ఎటువంటి పార్టీలకు అతీతంగా మేము చేస్తున్న 12వ రోజు ఇది. 12 రోజులుగా జ్ఞానాపురం మొక్కుమ్మడిగా ఒకటిగా ఒక కుటుంబ సమస్యగా దీన్ని భావించి ఈ గ్రామం నుండి మద్యం షాపుల్ని తొలగించమని మరొక చోటికి మార్చుకోమని చెప్తున్నాం. తాగి చాలా చావులు ఏర్పడ్డాయి. మా జ్ఞానాపురంలో చాలా మంది చనిపోయారు. విధవలున్నారు, విధవలు ఉండి పిల్లల్ని పోషించుకోలేక నానా కష్టాలు పడుతున్నారు. ఇంకా సగానికి సగం మంది జబ్బులతో మంచాల మీద ఉన్నారు. అంతేకాదు జ్ఞానం లేదు, మతిమరుపు, మరి ఇంకా పిచ్చితనం, తర్వాత ఇంకా ఎన్నో వ్యాధులతోని ఇలా క్షీణించిపోవాల్సిందేనా మా గ్రామం? అందు ఒక రూల్ కోసమా, ఒక వ్యాపారం కోసమా? అభివృద్ధి చెందినోడే ఆ వ్యాపారం యొక్క డబ్బుతో అభివృద్ధి చెందాలా? మేము దానికి ఏమి వ్యతిరేకం కాదండి. దయచేసి ఈ మద్య షాపుల్ని ఈ జనావాసాలకి విద్యాబుద్ధులు నేర్పిన పాఠశాలను అభివృద్ధి చేసేందుకు పూర్వ విద్యార్థులు ముందుకొచ్చారు. మరిపాలెంలోని ఎస్సీ రైల్వే ఎయిడెడ్ హైస్కూల్ 1982-83 బ్యాచ్ కు చెందిన పూర్వ విద్యార్థులు తరగతి గదులను కార్పొరేట్ స్థాయిలో తీర్చిదిద్దారు. అనంతరం తమకు విద్యాబుద్ధులు నేర్పి ఉన్నతులుగా తీర్చిదిద్దిన గురువులను పూర్వ విద్యార్థులు సత్కరించారు.
గత స్మృతులను నెమరు వేసుకుంటూ ఆనందంగా గడిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో స్కూల్ హెచ్ఎం జగన్మోహన్ మాట్లాడుతూ తమకు పాఠాలు నేర్పి విద్యావంతులుగా తీర్చిదిద్దిన పాఠశాల అభివృద్ధికి ముందుకు రావడం అభినందనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో అప్పారావు, ఎన్ఆర్ఐ చంద్రశేఖర్, కిరణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. పాఠశాలలో అందరూ కలవడం, వాళ్ళ పాత స్మృతులు నెమరేసుకోవడంతో పాటుగా పాఠశాలకి సహకారాన్ని కూడా వాళ్ళు అందించడం జరుగుతోంది. అందులో ముఖ్యంగా ఈ బ్యాచ్ వాళ్ళు అయితే మనం పాఠశాలలో డిజిటల్ తరగతి ఒకటి పెట్టాం. ఆ డిజిటల్ తరగతి కోసం అని చెప్పి వీళ్ళు ప్రాజెక్టర్ అది కూడా ఇవ్వడం జరిగింది. దాని ద్వారా విద్యార్థులకి చక్కటి బోధన కేవలం గాల్లో బోధించినట్టు కాకుండా దీని ద్వారా బోధిస్తే, డిజిటల్ తరగతిలో కనుక బోధిస్తే పిల్లలకు చాలా చక్కగా అవగాహన అవుతుంది, వాళ్ళలో ఇంట్రెస్ట్ పెరుగుతుందనే ఉద్దేశంతో దీన్ని మేము ఏర్పాటు చేశాం. అలాగే మిగతా బ్యాచ్ల విద్యార్థులు కూడా అందరూ ఈ పాఠశాలలో బిల్డింగ్లు కట్టడానికి కానీ మిగతా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్కి కూడా అందరూ కూడా సహకరించారు. మదనవాడలోని శ్రీ హజరత్ ముక్తియార్ అలీ ఆశ్రమ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. 2 రోజుల పాటు నిర్వహించిన ఉత్సవాల్లో తొలి రోజు చందన ఊరేగింపు వైభవంగా నిర్వహించారు. రెండవ రోజు జరిగిన కార్యక్రమంలో పీఎంపాలెం ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాసరావు, పీఎంపాలెం సీఐ లక్ష్మణరావులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. సుమారు 2000 మంది పేద విద్యార్థులకు నోటు పుస్తకాలు పంపిణీ చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో 10వ తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను సత్కరించారు. ఈ సందర్భంగా సంస్థ అధినేత ఎం అహ్మద్ మాట్లాడుతూ గత 15 ఏళ్లుగా సంస్థ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. తాజాగా ఉచిత అంబులెన్స్ సర్వీసు, రక్షిత మంచినీటిని సరఫరా చేస్తున్నట్లు చెప్పారు. రానున్న రోజుల్లో సేవా కార్యక్రమాలను మరింత విస్తరిస్తున్నట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా భారీ ఎత్తున అన్న సమారాధన నిర్వహించారు. ఏసీపీ శ్రీనివాస్ గారు మధురవాడండి, అలాగే సిఐ లక్ష్మణమూర్తి గారితో కూడా ఆ మెమంటోస్ ఇప్పించడం జరిగింది. అలాగే మూగ అంధ బాలికలకు కూడా పుస్తకాలు మేము ఇవ్వడం జరిగిందండి. మా ట్రస్ట్ నుంచి అంబులెన్స్ సర్వీస్ నడుపుతున్నామండి. ఫోన్ నెంబర్ కూడా చెప్పండి. మా అంబులెన్స్ 86 ఫ్రీ సర్వీస్ నడుపుతున్నామండి. 24 అవర్స్ ఈ 24 గంటలు కూడా మా అంబులెన్స్ అందుబాటులో ఉంటుందండి. 4-5 వార్డుల్లో. ఇది అందరికీ కూడా, మాకనే కాదండి, ప్రతి ఒక్కరు కూడా ఈ సేవని తీసుకొచ్చండి. దీని ఫోన్ నెంబర్ 8688444481. అట్లనే 4-5 వార్డుల్లో వాటర్ కూడా ఇస్తున్నామండి. వాటర్ ఫ్రీ సప్లై. ఎవరికైనా దీనికి సంబంధించి ఏమైనా కావాలన్నా సరే మీరు మమ్మల్ని సంప్రదించగానే మేము మీకు వాటర్ పంపిస్తామండి. 9490110122. ఈ నెల 8 నుంచి 3 రోజుల పాటు హైదరాబాద్ లో జాతీయ స్థాయి న్యూరో లింగ్విస్టిక్ ప్రోగ్రామింగ్ లో శిక్షణ ఇస్తున్నట్లు హిప్నో కమలాకర్ తెలిపారు. ద్వారకా నగర్ లోని సంస్థ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. సైకాలజిస్టుల ప్రయోజనాలకు దృష్టిలో ఉంచుకుని వృత్తి నైపుణ్యాలను పెంపొందించేందుకు శిక్షణ శిబిరం ఇస్తున్నట్లు తెలిపారు. మనిషి మానసిక స్థితిని మార్చగలిగే టెక్నిక్ తో 3 రోజులు శిక్షణ ఇవ్వనున్నట్లు చెప్పారు. అక్కడ నుంచి ఖర్చులు అవుతాయంటే వాళ్ళ ఆసక్తి, వాళ్ళు ఖర్చులు పెట్టి వాళ్ళు వస్తారు. వాళ్ళకి టీవీలో అవకాశాలు ఇవ్వండి. అన్ని నేను కొన్ని వందల మందిని ఐన్యూస్ ద్వారా కావచ్చు, ఓకే, TV5 ద్వారా కావచ్చు, ఎంతమంది వస్తే అంతమంది సమాజానికి ప్రయోజనకారు. కౌన్సిలింగ్ సైకాలజీ యొక్క అవసరాన్ని దృష్టిలో పెట్టుకుని ఒత్తిడి పెరిగిపోవటం మూలంగా విద్యారంగంలోనూ అలాగే వివిధ రకాల వృత్తుల్లో, ముఖ్యంగా చేనేత కార్మికులు కావచ్చు, పత్తి రైతులు కావచ్చు, వ్యవసాయదారులు కావచ్చు, అలాగే ఈ మధ్యకాలంలో ప్రభుత్వ ఉద్యోగులు కావచ్చు, ఆత్మహత్యలు పెరిగిపోతున్న ఈ నేపథ్యంలో సైకాలజిస్టులకు వృత్తి నైపుణ్యాలు పెంపొందించడం ద్వారా ఈ సమస్యలన్నీ పరిష్కరించడానికి అవకాశం ఉంటుంది ఉద్దేశంతో జాతీయ స్థాయిలో హైదరాబాద్ లో జూలై 8, 9, 10 తేదీలో 3 రోజుల పాటు సైకాలజీ వృత్తి నైపుణ్యాలు పెంపొందించడానికి న్యూరో లింగ్విస్టిక్ ప్రోగ్రామింగ్ అంటే NLP ప్రపంచంలోనే అత్యాధునిక మనోవైజ్ఞానిక ప్రక్రియ. ఒక మనిషి యొక్క మానసిక స్వరూప స్వభావాన్ని కంప్లీట్ గా మార్చి ఆధునిక ప్రక్రియ మీద సైకాలజీకి ట్రైనింగ్ ఇచ్చే కార్యక్రమాన్ని చేస్తున్నాం. దీనికి జాతీయ వ్యాప్తంగా అనేక మంది సైకాలజిస్టులు పాల్గొంటున్నారు. పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పెద్దగంటాడ తహసీల్దార్ పార్వతీశ్వరరావు అన్నారు. పెద్దగంటాడ శాఖ గ్రంథాలయంలో వనం మనం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు అన్న నినాదంతో ప్రభుత్వం చేపట్టిన వన మహోత్సవం కార్యక్రమంలో అందరూ భాగస్వాములు కావాలని అన్నారు. ప్రతి ఇంటి ముందు మొక్కను నాటి పచ్చదనాన్ని పెంపొందించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో గ్రంథాలయ అధికారిని శిరీష, సభ్యులు ఎల్లేటి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఇందులో నేను కూడా పార్టిసిపేట్ చేయడం చాలా ఆనందంగా ఉంది. పచ్చని చెట్టు ప్రగతికి మెట్టు, పచ్చని చెట్టు ప్రగతికి మెట్టు. తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కూడాను మానవ జీవితంలో ప్రతి ఒక్కరు కూడా ఒక మొక్క అయినా సరే నాటాలని చెప్పేసి దీని తాలూకు ఉద్దేశం. మొక్కని నాటడమే కాదు, దాన్ని పెంచి పోషించాల్సిన బాధ్యత కూడా ఆయన తీసుకుంటే మనకి ఈ వాతావరణ సమతుల్యం ఏర్పడుతుందని సందర్భంగా తెలియజేస్తుంది. ప్రతి ఒక్కరు కూడా కనీసం 2-3 మొక్కలు నాటి దాన్ని సంరక్షిస్తే ఈరోజు ప్రస్తుతం ఉన్న పొల్యూషన్ కానీ ఏదైనా అట్లని మనం కాపాడుకోవాలని అవుతాం. అలాగే పచ్చని చెట్టు ప్రగతికి మెట్టు అనే నినాదం కూడా ప్రతి విద్యార్థులు కూడా స్కూళ్ళు, పాఠశాలలు, కాలేజీల్లో కూడా పెట్టారు. హెడ్లైన్స్ మరోసారి. విశాఖ కుంభకోణంపై సీబీఐతో విచారణ జరిపించాలని వైఎస్ఆర్సీపీ ప్లీనరీ సమావేశం తీర్మానం. ఎమ్మెల్యే అనితపై నిప్పులు జరిగిన ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి. మాడుగుల మండలం ఎల్ కొత్తపల్లిలో విషాదం. పెద్దేరు రిజర్వాయర్ ఎడమ కాలువలో ఈతకు దిగి మృత్యువాత పడ్డ 3 యువకులు, ఒకరు గల్లంతు. బిక్కుబిక్కుమంటూ జీవనం సాగిస్తున్న కొండవాలు ప్రజలు. ఎప్పుడు ఏ ప్రమాదం సంభవిస్తోందోనని ఆందోళన. వెబ్ కౌన్సిలింగ్ ద్వారా బదిలీల ప్రక్రియ నిర్వహించాలి. జీవీఎంసీ గాంధీ విగ్రహం ఎదుట ఉపాధ్యాయ సంఘాల ఆందోళన. మద్యం షాపులను తరలించాలంటూ జ్ఞానాపురం వాసుల శాంతి ర్యాలీ. వద్దని మొత్తుకుంటున్న అధికారులు పట్టించుకోవడం లేదని జనం ఆవేదన. టీడీపీలో కృష్ణారెడ్డి మరింత ముందుకు సాగాలి. ఆయన అభినందన సత్కార సభల్లో జిల్లా మంత్రులు అయ్యన్న, గంటాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తా విశేషాల కోసం చూస్తూనే ఉండండి STV న్యూస్.